అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అచ్యుతాపురంలో గతంలో మృతి చెందిన వారి కుటుంబాల సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ బొత్స. వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఫార్మా కంపెనీలో గాయపడిన బాధితులను పరామర్శించిన అనకాపల్లి ఎంపీ. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ. ఓటుకు నోటు కేసులో జగన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలా చెంప చెల్లుమనిపించిన సుప్రీంకోర్టు. పోలీస్ యాక్ట్తో లాఠీలతో రైతు ధర్నాలు ఆపలేరు బీఆర్ఎస్ మాజీ మంత్రి. అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఫార్మాలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించింది మంత్రి సత్యకుమార్. అచ్యుతాపురంలో గతంలో మృతి చెందిన వారి కుటుంబాల సభ్యులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజూరీ ఉందో వాళ్ళకి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా. అలాగే 3 లక్షల రూపాయలు ఎవరైతే ఇంజూరీ అయ్యి మరి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారు వాళ్ళకి 3 లక్షలు ఇవ్వాలి. ఎవరైతే చిన్న ఇంజూరీ అయ్యారో బయట హాస్పిటల్ తీసుకున్న వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, జీవో రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. అంటే ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని ఇంతకుముందు ఎల్జీ ప్రాబ్లం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము. వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ చేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము, ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా అధికార పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం అంటారు. నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ ఫార్మా కంపెనీలో గాయపడిన బాధితులను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గురువారం పరామర్శించారు. విశాఖ మెడికవర్ లో కార్మిక కుటుంబ సభ్యులను ఓదార్చారు. చికిత్స పొందుతున్న 7గురిలో దేవుడు అనే కార్మికుడు పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉందని చెప్పారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ముంబై కానీ హైదరాబాద్ కు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిన్న జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏదైతే మెడికవర్ హాస్పిటల్లో 7 మంది ఉన్నారో 7 మందిని కూడా చూడడం జరిగింది, డాక్టర్తో మాట్లాడడం జరిగింది. 7 మందిలో ఒక దేవుడు అనే అతను మాత్రమే కొద్దిగా సీరియస్ ఉంది. అది కూడా 50% మాట్లాడుతున్నాడు, కాన్షియస్లో ఉన్నాడు, ఎలా జరిగింది చెప్తున్నాడు. కానీ డాక్టర్స్ ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు. అతన్ని కానీ అవసరం వచ్చి, ఎందుకంటే ఎక్కువ బర్న్ అయింది, 50% బర్నింగ్ ఉంది. కాళ్ళ వరకు మొత్తం 2 కాళ్ళు కూడా బాగా కాలున్నాయి, ఫేస్ కూడా కొంచెం ఇదైంది. బట్ మనిషి మాత్రం బాగా కాన్షియస్లో ఉన్నాడు. మిగతా 6గురికి మాత్రం ప్రమాదం ఏం లేదు, చిన్న దెబ్బలు. ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టేసి డిశ్చార్జ్ చేసే స్టేజ్లో ఉన్నారు. ఇతన్ని మాత్రమే చూసి డాక్టర్లు కూడా కన్సల్ట్ చేసి ఒకవేళ ఇక్కడ కన్నా అతనికి ఏమైనా ఇబ్బంది అయితే కన్నా ఇటు హైదరాబాద్కి కానీ లేదంటే బాంబేకైనా కానీ ఢిల్లీకైనా కానీ తీసుకుపోయేదానికి డాక్టర్తో మాట్లాడతాం. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసి ఏ విధంగా అయితే చేశాను. ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు జరిగింది ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. రాత్రి నుంచి చాలాసార్లు టెలికాన్ఫరెన్స్, అటు రాత్రి మాకైతే 12 గంటల నుంచి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగిందని విచారించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎలా జరిగింది మీద ఎంక్వైరీ
చర్యలు తీసుకోవాలనో నిమిషానికి కూడా అబ్జర్వేషన్ పెట్టారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అందరినీ సందర్శించి ఆ ప్రాంతం కూడా సందర్శించి ఫర్దర్గా ఏమి దీని మీద చర్యలు తీసుకోవాలి, ఎలా సేఫ్టీ సెక్యూరిటీ తీసుకోవాలి, అసలు క్వార్టర్లీ సెక్యూరిటీ ఆడిట్ అని ఉంది, అది జరిగిందా లేదా, ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా రివ్యూ ఉంటుంది. అది ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అందరితో ఆఫీసర్తో మాట్లాడి వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి. వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి. అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్య విద్యార్థి హత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆర్గనైజింగ్ చైర్మన్ ఊరగంటి సుబ్బారావు పిలుపుతో విజిలెన్స్ కమిటీ జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె రాజ్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసనలో భాగంగా స్వాతి సుధాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం జరిగిన తీరు రోజురోజుకి ఇలాంటి సంఘటనలపై వస్తున్న విషయాలు దృష్ట్యా ఈ ఉదాంతం ఏదైతే ఉందో దేశమంతటినీ కదిలించింది అని, ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థలో మరిన్ని కఠినతరమైన శిక్షలు తీసుకువచ్చి త్వరితగతిన శిక్ష అమలుపరిచే విధంగా నూతన సవరణ మార్పులు తీసుకురావాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే సమాజం పట్ల స్త్రీల విషయంలో విలువలతో కూడిన మంచిని బోధించాలని, రాతిలో ఆడదేవతని పూజించే సంస్కృతి గల మన దేశంలో అదే ఆడవారిని సెక్స్కు పనికి వచ్చే వస్తువుగా పరిగణించడం చాలా అమానుషం. స్త్రీ మానవ సమాజ మనుగడకు మూల ఆధారం. ఇది మరిస్తే ఈ లోకం శూన్యం అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించి స్త్రీల పట్ల సహృదయంతో మెలగాలని పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నారు. అమ్మా, మీరు కూడా ఒక మహిళే. మీకు ఒకటే విన్నపం, అత్యంత హేయమైన ఈ ఘటనపై నిందితుడికి ఉరిశిక్ష లాంటి కఠినమైన శిక్షను త్వరగా పడేలా చూడాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు. వైద్య విద్యార్థిని పట్ల మానవ మృగాలు అత్యంత హేయమైన చర్య. అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రాయిలో దేవత ఆడదేవతను చూస్తూ పూజిస్తున్నారు. అదే మహిళ, ఒక స్త్రీ, ఆమెలో ఒక ఆడతనాన్నే చూస్తున్నారు. అంటే ఒక మనిషి సమాజంలో పుట్టడానికి కారణమైన అది మర్మస్థానం కాదు, మనం జన్మించిన జన్మస్థానం. ఈ రోజుల్లో ఒక మానవ మృగం అంటే మగజాతి మృగం ఇది తెలుసుకోలేకపోతుంది. స్త్రీ అనే మహిళా శక్తి లేకపోతే ఈరోజు మగవాడు అనేవాడు భూమి మీద ఉండడు. రెండోది ఏంటంటే సమాజంలో స్త్రీల పట్ల వివక్ష గురికాడానికి మొట్టమొదటి పునాది తల్లిదండ్రుల దగ్గర నుంచే పడుతుంది. ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నదనుకో, అమ్మా ఆడపిల్ల నీకు ఎందుకమ్మా, ఆడపిల్ల దూరంగా ఉండమ్మా, అబ్బాయి అంటే అబ్బాయికి వ్యత్యాసం చూపిస్తున్నారు. ఇది ప్రభావం పడి సమాజం ఎదిగిన తర్వాత స్త్రీ అంటే ఒక అబల. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. మీకు 24% బర్న్ సార్. 24% ఫస్ట్ బెడ్. రెండో బెడ్ వచ్చి 50. చంద్రశేఖర్ గారు రెండో బెడ్. అదే చాలా వరకు ఇది పర్లేదు, 24% దగ్గర ఏం కాదు, బాగానే ఉంది, రికవర్ అవుతున్నారు. కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇదైనాయి, దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ వచ్చేస్తుంది. మీరమ్మా
జగదీశ్వరరావు. థర్డ్ ఎల్కోటమ్మ బాగానే ఉన్నాడమ్మా. 10% బాగున్నాడు. చూసాను 10% పై ఇంజరీ ఉంది మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా, ఎస్కోట నియోజకవర్గం మాట్లాడాడు. బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ నాదే చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా అందరికీ నమస్కారం. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. తమను కూడా హాస్పిటల్లో మాట్లాడాను. ఇక్కడ చాలా $50 లక్షలు ఇస్తున్నాం. లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు అందరూ. వాళ్ళందరినీ కూడా నేను ఓటుకు నోటు కేసులో జగన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిల చెంప చెల్లు మడిపించిన సుప్రీంకోర్టు అని టీడీపీ నేత కేఎస్ జవహర్ అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు కానీ తన తల్లి విజయమ్మ గారితో చంద్రబాబు నాయుడు గారి మీద వేసి అబాసుపాలైనటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా 2019-24 మధ్య 12 పైగా కేసులు పెట్టి ఆయన్ని వేధించినటువంటి పరిస్థితి కానీ, 15 సభా సంఘాలు, 3 మంత్రివర్గ సంఘాలు, 4 న్యాయ విచారణలు, ఒక సిబిసిఐడి 5 ఇలాగా ఉన్నతాధికారులతో విచారణ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టాలనుకుంటే ఎలుక లేదు, కొండ లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అర్థమైన తర్వాత ఈరోజు కూడా ఆయన మానకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ప్రజల్లో చులకన చేయాలి, ఆయన మీద ఏ విధంగానైనా మచ్చ వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తన అనుంగు శిష్యుడు ఆర్కే, ఎందుకంటే ఈ మంగళగిరి ప్రాంతంలో అందరికి కూడా తెలుసు, ఎప్పుడైతే లోకేష్ బాబు గారు బంతి ఎలా ఎగిసిపడుతుందో అలా ఎగిసిపడిన తర్వాత ఆయన తిరిగి రాష్ట్రంలోగానే కాదు మంగళగిరిలో కూడా నాయకుడిగా విజృంభిస్తాడు. నేను ఆయనతో పోటీ చేయలేనని తప్పుకొని షర్మిల కాళ్ళ మీద పడి షర్మిల పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ కాదని మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఒక నాటకానికి తెరలేపినటువంటి కరకట్ట కమల్ హాసన్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన ఆర్కేకి చెప్పడం, ఆర్కే తన ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఎందుకంటే దురదృష్టం ఏంటంటే నేను చదువుకున్న కాలేజీలో ఆయన చదివాడని ఎవరో చెప్పారు. మరి ఆ కాలేజీలో వాళ్ళంతా నెగిటివ్ ఫోర్స్ కానీ నెగిటివ్ మెంటాలిటీ కానీ ఎవరికి లేదు. మరి ఆ వ్యక్తికి ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఒక పవిత్రమైనటువంటి కాలేజీలో చదివినటువంటి వ్యక్తి ఈ విధంగా అపవిత్రమైన పనులు చేయడానికి, అబద్ధపు సాక్ష్యాలు చెప్పడానికి ఈ కరకట్ట కమల్ హాసన్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తన ఆలోచనని ప్రజలందరికీ పంచుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. చెప్పిన తర్వాత చాలదన్నట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో చెప్తే వాళ్ళు కూడా చీవాట్లు పెట్టిన పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే సాధారణంగా మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. ఇది మనిషి కాదు గొడ్డు కాదు అన్న టైపులో జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, అమరావతి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పోలవరాన్ని ఎలాగ నిర్మించాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఆలోచనలకి అదేవిధంగా ఆయనకి అన్ని అడుగడుగున అడ్డుపడాలని జగన్మోహన్ రెడ్డి కీచక ఏదైతే వృత్తి కానీ ప్రవృత్తి కానీ ఆయనకు ఉన్నది ఏంటంటే అన్నిటికీ అడ్డుపట్టమే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే బ్రాండ్ ఇమేజ్, జగన్మోహన్ రెడ్డికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే 16 నెలలు జైలు, 34 కేసులు, అదేవిధంగా ఏదైతే ఈడీ అటాచ్మెంట్స్కి సంబంధించినవి,
దాంతోపాటుగా చెల్లికి కూడా ఆస్తులు పంచకుండా కుటుంబ వ్యవహారాల్లో ఏ విధంగా చేస్తాడనేది మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని జనాలు మర్చిపోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ వేయాలి. ఆ మచ్చ వేయాలంటే ఏమీ లేవు. ఎందుకంటే 2000 పేజీలు పైగా 2464 పేజీల్లో చంద్రబాబు నాయుడు గారి అవినీతి ఉందని చెప్పే ప్రయత్నం చేసి అబాసు పాలేయటమే కాకుండా కమిటీలు వేసి, ఎందుకంటే వాళ్ళ నాన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేశారు. అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి లేదు. పోలీస్ యాక్ట్తో లాఠీలతో రైతు ధర్నాలు ఆపలేరని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. ప్రజాపాలనలో ధర్నాలు నిషేధం అని రైతులకు పోలీసులు నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనం నమ్మటట్లేరు, హామీలు అయిపోయినాయి, బాండ్ పేపర్లు అయిపోయినాయి, గ్యారంటీలు అయిపోయినాయి అని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు స్టార్ట్ చేశారు. ఇదే భువనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా 15 ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా. అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను 15 ఆగస్టుకు ₹1 లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిండా లేదా? ఇప్పుడు ఏమైంది నాయన? రుణమాఫీ అయిందా? ఏ ఊరికి పోయినా 40 పైసలు అయింది, 60 పైసలు ఆగిపోయింది. ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో పోయి చెప్తాడు రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి. ఏ ఊరికి వస్తావో రేవంత్ రెడ్డి? ఆలేరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరిలో పోదాం 100% ఆ ఊర్లో రుణమాఫీ అయిందో అడిగిందా? నీకు దమ్ముంటుందా? ఆలేరు పోదాం. నీ ఏ ఊరైనా నువ్వే సెలెక్ట్ చేసుకో. ఒక్క ఊర్లో మొత్తానికి మొత్తం రుణమాఫీ అయినాదేనన్నా? ఏ ఊరైనా అయినాదే? ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు, ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని. మొన్న మీరందరూ టీవీలో చూసింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉన్నది, జర మెల్లగిస్తాము అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు ఇంకో 17 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది, జర మెల్లమెల్లగా చేస్తాము అంటాడు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ప్రెస్ మీట్ పెట్టిండు, 42 లక్షల మందికి చెయ్యాలి కానీ 22 లక్షలకే చేసినాం, అందులో 2 లక్షల మంది వాపసు వచ్చినాయి, అంటే 20 లక్షలకు ముట్టినాయి, ఇంక 22 లక్షల మందికి చెయ్యలేదు, మెల్లగా చేస్తాము అని తుమ్మల గారు చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి అంటాడు మేము వేసినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. 7,500 పోయినాయి, ఇంక ఇస్తలేరు బ్యాంక్ వాళ్ళు అంటాడు. ఇది ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి దో మాట, ఉప ముఖ్యమంత్రి దో మాట, మంత్రులది తలో మాట. ఒక్కరికొక్కరికి శృతి లేదు. అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తామనుకున్నారు. ఊకుంటుందా బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా పోరాటం. అసెంబ్లీలో కొట్లాడినాం, ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన మనం కొట్లాడుతున్నాం. ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయలేదు. కేసీఆర్ గారు రైతులు నిజంగా రాజ్ చేయాలనుకున్నాడు. ఓట్ల కోసం చెప్పలే, ఎలక్షన్లలో మాట ఇవ్వలే, అయినా రైతు బంధు ఇచ్చిందా లేదా? మనం ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పినామా? ఓట్ల కోసం మాట ఇచ్చినామా? ఓట్ల కోసం చెప్పకపోయినా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. దాదాపు రైతు బీమా కింద 6,500 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 రైతు కుటుంబాలను కాపాడిండు మన కేసీఆర్. వ్యవసాయం అనేది జీవన విధానం, ఆ వ్యవసాయం బాగుండాలి. అచ్యుతాపురం SEZ లో ఫార్మాలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు అయ్యారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సీఎం అధికారులను అక్కడకు పంపారని తెలిపారు. అచ్యుతాపురం SEZ లో ఎసెన్షియా ఫార్మాలో జరిగిన దుర్ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఆ సంఘటన జరిగిన వెంటనే అదే సమయంలోనే దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు అవ్వడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులందరినీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఆరోగ్య శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీని వెంటనే అక్కడికి విశాఖపట్నం వెళ్లి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించాల్సిందిగా, సంబంధిత అధికారులని అప్రమత్తం చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఇప్పుడు దాదాపు 35 మంది వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారు. కొంతమంది డిశ్చార్జ్ అయి ఉన్నారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా 2 క్షతగాత్రులు ఉండడం, వాళ్ళు కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటి నుంచి ఆ అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ప్రాణం విలువైంది. ఇటువంటి సంఘటనల వల్ల ప్రాణాలు పోవడం ఆ కుటుంబానికి పెద్ద కోల్పోయిన పరిస్థితి. అయితే మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకి 50,000 రూపాయలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇదే కాకుండా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇప్పుడే విశాఖపట్నం వెళ్ళి అధికారులు ఎస్సీజెడ్ని వాళ్ళు కూడా సందర్శిస్తున్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకి అండగా నిలుస్తుంది. అదేవిధంగా క్షతగాత్రులకి కూడా అండగా నిలుస్తుంది కుటుంబాలకి. ఈ సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కటి తీసుకుంటుంది. వారం పెట్టారు, చాలా మంది సమస్య వస్తుంది రోజు. ఎట్లా ఉండబోతుంది, దీన్ని ఎట్లా పరిష్కరించబోతుంది? భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆ సమస్యల్ని పరిష్కారం దిశగా తీసుకెళ్లే విధంగా వారధి కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుల వారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి ఒక దినం కేటాయించి ఆ రోజు కార్యాలయంలో అందుబాటులో ఉండడం, వచ్చిన ప్రజల ఫిర్యాదులను విని వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందుకే దీనికి వారధి అని